హాయ్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది ఇండియా మ్యాప్, రైట్? ఇండియా మ్యాప్లో ఆయన అసలు ఎగ్జామినర్ ఏం పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చదువుతున్నారని చూస్తే మనకు అందరికి తెలుసు. ఫస్ట్ స్టేట్ అండ్ క్యాపిటల్స్, రైట్? మనకు ఎన్ని స్టేట్స్ ఉన్నాయో వాటి యొక్క క్యాపిటల్స్ లొకేట్ చేయడం కంపల్సరీ రావాలి. ఇంకా యూనియన్ టెరిటరీస్, దీని మీద ఫోకస్ చేయండి. ఇంకా చూస్తే మనకు రివర్స్లో చూస్తే మనకు పెరెనియల్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్ అనేటివి ఉన్నాయి. ఇంకా డెజర్ట్లో ఫ్లో అయ్యే ఒకే ఒక రివర్ లూని మీ అందరికి తెలుసు. ఇంకా చూస్తే ఇక్కడ రివర్స్ ఒక స్టార్టింగ్ పాయింట్, రైట్? దాని ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుంది అనేది మనం దాన్ని చూసి తర్వాత ఫ్లో పాయింటింగ్ ఎక్కడ ఎమర్జ్ అవుతుంది అనేది మనం షో చేయాలి మ్యాప్లో. అట్లా రివర్స్ అడిగినప్పుడు దాంట్లో మనం బేసిక్గా చూస్తే పెరినియల్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్లో చూడాలి. మనకు తెలుసు పెరినియల్ రివర్లో గంగా, బ్రహ్మపుత్ర అండ్ ఇండస్ ఉన్నాయి. వాటి యొక్క ఉపనదులు, రైట్? ట్రిబ్యూటరీస్, వాటిని చూడాలి. ఇక చూస్తే మనకు పెనిన్సులర్ రివర్స్లలో మెయిన్గా వెస్ట్ సైడ్ ఫ్లో అయ్యేటి, ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యేటి, వాటి మీద ఫోకస్ చేయాలి. దాంట్లో చూస్తే మనకు గోదావరి, కృష్ణ, కావేరి ఇవి మనకు ఈస్ట్ సైడ్ ఫ్లో అయ్యేది. వెస్ట్ సైడ్ చూస్తే మనకు నర్మదా, సబర్మతి, తపతి ఇలాంటి వీటిని మీద ఫోకస్ చేయాలి. నెక్స్ట్ చూస్తే మనకు హిల్ స్టేషన్లలో కూడా అడిగే ఛాయిసెస్ ఎక్కువ ఉన్నాయి. కంపల్సరీ అడుగుతున్నారు హిల్ స్టేషన్. అండ్ మనకు తెలుసు రేంజెస్ తర్వాత హిల్స్, మౌంటైన్స్, ఇలా వాటిని అడగడం జరుగుతుంది. అయితే మీరు కూడా ఏదైతే ఈ ఫిజికల్ ఫీచర్స్ని మనం లొకేట్ చేసేటప్పుడు వాటి యొక్క సింబల్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు రివర్ యొక్క ఫ్లోయింగ్ చూపెట్టాలి, రివర్స్ని, మౌంటైన్ సింబల్స్, పిక్ యొక్క ఏమైనా పిక్ ఇప్పుడు ఉంది K2 పిక్ కానీ కాంచనజంగా అలాంటి దొడబెట్ట అలాంటివి మనం చేసేటప్పుడు ఇది చేయాలి, రైట్? తర్వాత చూస్తే మనకు హిల్ స్టేషన్స్, ఓకేనా? హిల్ స్టేషన్ లైక్ డార్జిలింగ్, మనాలి, ఇంకేవి నైనితాల్, ఇలా ఊటీ, ఇలా ఉన్నాయి కదా, వాటిని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వాటి మీద ఫోకస్ చేయండి. ఇంకా చూస్తే మనకు ప్లేన్స్ అండ్ ప్లాటోస్, ఇంకా ఇంకొకటి మర్చిపోయినా మెయిన్ మనకు IST. కొన్నిసార్లు ఏం చేస్తున్నాడు, ఇండియా డ్రాయింగ్ ఇచ్చి IST అడుగుతున్నాడు. IST అనే ఇండియన్ స్టాండర్డ్ టైం మనకు తెలుసు 82 degrees 30 minutes, ఓకేనా? దాన్ని కంపల్సరీ మీకు రావాలి. అందుకే అంటున్నా ఇండియా మ్యాప్ అనేది కంపల్సరీగా అందరికీ డ్రాయింగ్ చేయడం రావాలి. ఇంకేం